చంద్రబాబు మాట్లాడితే వైట్ పేపర్ ఇస్తున్నారు ప్రతి ఒక్క దాని మీద. అంటే ఇది పథకాల నుంచి తప్పించుకోవడానికా లేకపోతే వాళ్ళు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపడమా? వాళ్ళు చేసిన ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసిన అవి ఎత్తి చూపడం కాదన్నా, మన పరిస్థితి ఎలా ఉంది, మనం ఎలా ఉన్నామో, మన రాష్ట్ర ప్రజలు కోఆపరేట్ చేస్తే రాష్ట్రాన్ని బయటకు తీసుకురావచ్చు అని చెప్పి వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకోవాలంటే కేసులు పెట్టవచ్చు, చాలా ఉన్నాయన్న. వాళ్ళు మాట్లాడిన మాటలేటి, రాంగ్ వర్డ్స్ ఏంటి, అన్ఫార్మేటివ్ లాంగ్వేజ్ ఏంటి, వీళ్ళ మీద పెట్టిన కేసులు ఏంటి. సో అవన్నీ పట్టించుకోవట్లేదు వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఒక క్లియర్ కట్గా ఉన్నారు, మేము కక్షపూరిత రాజకీయాలు చెయ్యము, ఓన్లీ డెవలప్మెంట్ వైపే మేము వెళ్తాము. సో వాళ్ళు ఏమంటారంటే ఒక వైట్ పేపర్ ఇచ్చి మన రాష్ట్రం ఇలా ఉంది, ఈ పరిస్థితుల్లో ఉంది, దాని మీద మీరు కొద్దిగా సహకారం ఇస్తే దాన్ని బట్టి మనం బయటకు వస్తామని చెప్పి వాళ్ళకు ఒక క్లియర్ కట్గా చెప్తున్నారు. మీరేమంటున్నారు, కక్ష రాజకీయ చేయట్లేదని చెప్తున్నారు కదా, కానీ ఏపీలో జరిగే వాటి అన్ని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 36 హత్యలు అయ్యాయని చెప్పి ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన ఒక క్లియర్ కట్ అడిగారు, 36 హత్యలు ఎవరైనా చూపించగలరా అని. మరి జగన్మోహన్ రెడ్డి లేచి వచ్చేసారు కదన్నా. అక్కడ అంటే ఆ విషయం పక్కన పెడితే మనం కూడా చూస్తూనే ఉన్నాం కదా, లోకల్గా మొన్న రషీద్ కానీ. సో వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అనే విషయం మీరు ఎట్లా అంటే వైసీపీ వాళ్ళ మీద అంటే కొన్ని అవి ఎంతవరకు నమ్మదగినవి అయితే నాకైతే తెలియదు, ఎందుకంటే నేను డైరెక్ట్గా చూడలేదు అట్లని. సో వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒక స్టేట్మెంట్ ఏంటంటే, మన వినుకొండ ఎమ్మెల్యే గారు మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రామ్ చేస్తారు కదా, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. కేతిరెడ్డి గారు, ఆయన అంటే మాకు కొద్దిగా అభిమానం ఎక్కువ. ఆయన ఏమి ఇచ్చారంటే, మొన్న జరిగిన దొమ్మి కేసు లాంటిది వైసీపీలో వాళ్ళే వైసీపీ వాళ్ళు, వీళ్ళు వైసీపీ వాళ్ళే కొట్టుకుంటే అది రాజకీయంగా ఎందుకు ఇస్తున్నారని చెప్పి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆయన ఒక మాజీ రిప్రజెంటేటివ్, ఆయనే ఆ మాట అన్నప్పుడు దాని పట్ల మేము ఎలా నమ్ముతాము? సో ఇవన్నీ ఈ పరిపాలన బాగోలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే యువతను రెచ్చగొట్టడానికి మాత్రమే చేసే వాక్యాలు అన్నవి. సో దాని గురించి నేను ఇంకేం చెప్పలేను. గొడవ అవడానికి ఏముందన్న, గొడవ అంటే ఎటువంటి విధమైనవి అసలు గొడవలు అయ్యే అంటే పథకాలు అమలుపరచకపోయినా లేకపోతే ఇద్దరి మధ్యలో ఫ్యాన్స్ మధ్యలో కానీ పార్టీల మధ్యలో గొడవలు వచ్చినా అవి సమన్వయం చేసుకుంటున్నారు కదన్న. ఆల్రెడీ పిఠాపురంలో మన గొడవ అయింది, అవి చాలా చాకచక్యంగా పరిష్కరించుకున్నారు. సో నామినేటెడ్ పదవుల గురించి కూడా చాలా నిన్న చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు, అందరికీ ఆశాజనకంగా ఉంటాయి, అర్హత కలిగిన వాళ్ళకి వస్తాయని చెప్పి. మేము అదే చూస్తున్నాం, ఎవరెవరికి ఏ వస్తాయని. మొన్న మార్క్ ఫెడ్ గురించి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి 10 కోట్లు ఎంతో మోసం చేశారని. సో చూడాలి. అది అసలు నాకు తెలిసి గొడవలు అయితే రావన్నా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సుముఖంగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మాటలకి ఏమాత్రం తక్కువ పెట్టకుండా టీడీపీ గవర్నమెంట్ అలా ఉంది, ప్లస్ ఎన్డీఏ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు కదా. సో గొడవలు వస్తాయనేది నేను నమ్మను. కూటమి గురించి అన్న మా ఆశ ఏంటంటే, ఫ్యూచర్లో ద్రవ్యోల్బణం తగ్గుద్ది, అదే టెక్నికల్ వర్డ్స్లో చెప్పాలంటేనే మేబీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది అన్న.